నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూరావారిపల్లికి వచ్చాను అని అనడానికి, అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో, పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో, గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవం ఉన్న నాయకులు కూడా భయపడే పరిస్థితిలో ఉండి, మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక తన భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కారుమంచి సంయుక్త గారు నిలబడి సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది. నేను ఆ రోజున కారుమంచి సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను. ఆ రోజున అందరినీ 13,326 పంచాయతీలు, మనకి పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం, వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో, పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు, మామూలు నాయకులు అవ్వలేదు. సో కారుమంచి సంయుక్త నాకు పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది.